డైరెక్టర్ కృష్ణవంశీ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రుద్రాక్ష అనే సినిమాతో రావడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇప్పుడు టాలీవుడ్ లో అంతా దయ్యాలు భూతాల ట్రెండ్ నడుస్తోంది కదా. మొన్నటి వరకు ట్రెండ్ సెటర్ అనిపించుకున్న కృష్ణవంశీ పాపం ఈ మధ్య టైం బాగోలేకపోవడంతో ట్రెండ్ ని ఫాలో అయిపోతున్నాడు. అందుకే ఇప్పుడున్న ట్రెండ్ ని అందిపుచ్చుకుని రుద్రాక్ష అనే దయ్యాల సినిమాని తీయబోతున్నాడట. స్క్రిప్ట్ పక్కాగా రెడీ చేసుకుని లక్కీ ప్రొడ్యూసర్ దిల్ రాజు కాంపౌండ్ లోకి ఆ స్క్రిప్ట్ ని ప్రవేశపెట్టాడట. ఆ సినిమాకి దిల్ రాజు మాత్రమే కాదు, ప్రకాష్ రాజ్ కూడా ఒక ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నాడని సమాచారం. ఈ సినిమా గురించి త్వరలో దిల్ రాజు కాంపౌండ్ నుంచి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం కూడా ఉందట. అంతా అనుకున్నట్లు జరిగితే వచ్చే నెలలో ఈ సినిమా సెట్స్ మీదకి వచ్చే ఛాన్స్ ఉందట. అన్నట్లు ఇది హీరోయిన్ ఓరియంటెడ్ హారర్ మూవీ అని అంటున్నారు. ఆ హీరోయిన్ పాత్రలో తమన్నా నటించబోతున్నట్లు ఆ మధ్య వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు తమన్నా ఈ ప్రాజెక్ట్ లో లేనట్టు ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. హీరోయిన్లను నోరూరించే ద్రాక్ష పళ్ళులా చూపించడంలో కృష్ణవంశీ సిద్ధహస్తుడు. నిజంగా ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తే ప్రేక్షకులు పాలలో ముంచిన తెల్ల ద్రాక్షను చూసినట్లు ఫీల్ అయ్యేవారే. కానీ ఆ ఛాన్స్ ఉన్నట్టు కనిపించడం లేదు. ఆ అవకాశాన్ని ఏ రకుల్ ప్రీత్ కో రాశి ఖన్నాకో ఇవ్వాలని కృష్ణవంశీ అనుకుంటున్నట్టు సమాచారం. అయితే దిల్ రాజు మాత్రం తమన్నా అయితేనే బెటర్ అని భావిస్తున్నాడట. మొత్తం మీద రుద్రాక్షలో ద్రాక్ష పండు అయ్యే ఛాన్స్ ఏ భామను వరిస్తుందో.